మనం తరచూ వింటూ ఉంటాం కదా సార్ అమెరికాలో గన్ కల్చర్ గురించి. రీసెంట్గా కొద్ది గంటల క్రితం న్యూయార్క్లో ఒక దుండగుడు ఒక పోలీస్ సహా 5గురిని కాల్చి చంపేసిన పరిస్థితి. అతన్ని కూడా చంపేసినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఆ దుండగుడిని కూడా ఏంటి సార్, ఈ అమెరికాలో గన్ కల్చర్ మీద చాలా మనం వింటూ ఉంటాం, వార్తలు ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. కానీ ఈ గన్ కల్చర్ మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఎందుకు ఇంత విచ్చలవిడిగా అక్కడ గన్స్ని ఇస్తూ ఉన్నారు? అండ్ అమెరికాలో ఉన్న ఈ గన్ కల్చర్ గురించి మీ కామెంట్. అంటే ఇది వాస్తవంగా చాలా కాలంగా ఉన్న సమస్య. ఇప్పుడు ఇన్సిడెంట్ అయితే ఇది న్యూయార్క్లోని పార్క్ అవెన్యూ స్ట్రీట్ అంటారు. నేను కూడా 2013లో మ్యాన్హాటన్ వెళ్ళాను, న్యూయార్క్ వెళ్ళాను. చాలా అంటే టాప్ కంపెనీస్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో దానివల్ల ఆ ప్రాంతము ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టత వల్ల సెక్యూరిటీ ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో మనకు అర్థం చేసుకోవటానికి. సాధారణంగా ఒక స్కూల్లోకి వెళ్ళి అనార్మ్డ్ చిల్డ్రన్ పైన, టీచర్ల పైన దాడులు చేస్తుంటారు. ఓ షాపింగ్ మాల్, డలాస్లో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారు. ఓ పెట్రోల్ బంక్ దగ్గర కాల్పులు చేస్తారు. సో లేదు ఒక పబ్లోకి వెళ్ళి ఒక కాల్పులు జరుపుతారు. ఇలాంటివి మనం వింటూ ఉంటాం. సో అక్కడితో పోలిస్తే ఇది హెవీ సెక్యూరిటీ జోన్. న్యూయార్క్ నగరమే ఇది వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఎకనామిక్ సెంటర్. న్యూయార్క్ జీడిపి దాదాపు 100 కంట్రీస్ జీడిపి కన్నా ఎక్కువ జీడిపి న్యూయార్క్ నగర జీడిపితో పోటీ పడలేవు. 100 నేషన్స్ పోటీ పడలేవు, ఒకటి కాదు రెండు కాదు. సో అందువల్ల న్యూయార్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఎ నేషన్. అంత పవర్ఫుల్ కంట్రీ, పవర్ఫుల్ ప్లేస్ అది. సో ఈ బిల్డింగ్ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ ఫర్మ్ సంబంధించిన బిల్డింగు. ఇందులో బ్లాక్ స్టోన్, కేపీఎంజీ, డచ్ బ్యాంక్ లాంటి టాప్ కార్పొరేట్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. నేషనల్ ఫుట్బాల్ లీగ్ NFL వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంది. సో ఈ బిల్డింగ్ ఇప్పుడు ఆ దుండగుని ఎవరు చంపేయలే, తనకు తానే చంపేసుకున్నాడు. మీరు క్వశ్చన్లో దుండగుని చంపేశారన్నారు, అది కీలకమైన పాయింట్. ఎందుకంటే అతనే ఎందుకు చంపుకున్నాడు అనేది ఇక్కడ మోటివ్స్కు క్లియర్గా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే అతను 27 years కాల్పులు జరిపాక న్యూయార్క్ సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్ని చంపేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి కూడా ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపితే 5గురు చనిపోయారు. చివరకు గన్ తనకు తానే గురిపెట్టుకొని కూడా చచ్చిపోయాడు. సో అంటే ఏంటి అర్థము? క్లియర్గా ఇది మెంటల్లీ బహుశా డిస్టర్బ్డ్ అయ్యి ఉండాలి అనటానికి. ఇతరులు చంపడమేమో కోల్డ్ బ్లడెడ్ క్రైమ్, తనకు తానే చంపుకున్నాడు అంటే క్లియర్గా ఈ షుడ్ బి సమ్ మెంటల్లీ అన్సౌండ్ పర్సన్ అయ్యి ఉండవచ్చని అంచనా. వి రియల్లీ డోంట్ నో. అందుకే తనకు తాను చంపుకున్నాడా, ఇతరులు చంపారా అనేది అంత కీలకమైన అంశం. మోటివ్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పటికైతే విచారణ జరుగుతుంది. ఇతను ఫుట్బాల్ ప్లేయర్ కూడా, అంటే స్కూల్లో కాలేజీలో ఫుట్బాల్ ఆడాడు. ఈ బిల్డింగ్లో నేషనల్ ఫుట్బాల్ లీగ్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. సో అందువల్ల తను ఆ స్పోర్ట్స్లో ఏదైనా నిరాశ చెందాడా, అసంతృప్తి చెందాడా తెలియదు. సో అందువల్ల ఇప్పటికైతే లింక్స్ కాస్త ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. తనకు తానే చంపుకున్నాడు కనుక మేబీ మెంటల్లీ అన్సౌండ్ అయి ఉండవచ్చని. నేషనల్ ఫుట్బాల్ లీగ్ హెడ్ క్వార్టర్స్లో ఈ హత్యాకాండ జరిపాడు. తాను కూడా ఒక ఫుట్బాల్ ప్లేయర్ కనుక ఆ రెండింటి మధ్య ఏమైనా లింక్ ఉందా? సో స్టిల్ వీ రియలీ డు నాట్ నో. అంటే హై సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించి బాగా సెక్యూరిటీ ఉండే కార్పొరేట్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఉండే బిల్డింగ్లోకి ప్రవేశించి ఎలా చేయగలిగాడు అని. అందులో న్యూయార్క్ ఇది డెమోక్రాట్ కంట్రోల్ కంట్రీ స్టేట్. అమెరికాలో ఏంటంటే డెమోక్రాట్ కంట్రోల్ స్టేట్స్లో గన్ లాబీ పైన రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అమెరికన్ పొలిటికల్ సిస్టంలో డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంట్ చేసే రిపబ్లికన్స్ ఏమో ప్రో గన్ లాబీ, అంటే నేషనల్ రైఫల్ అసోసియేషన్ అంటారు. సో ఈ గన్ తుపాకులు పట్టుకొని ఉండాలి, గన్స్ పైన ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు అనే వైఖరికి రిపబ్లికన్లు అనుకూలము. డెమోక్రాట్లోమో దానికి భిన్నమైన వైఖరి, అంటే గన్స్ పైన రిస్ట్రిక్షన్స్ ఉండాలి అని వాదించేవారు. సో అందువల్ల ఈ న్యూయార్క్ ఈజ్ నాట్ ఈవెన్ రిపబ్లికన్ కంట్రోల్. అంటే గన్ వైలెన్స్కు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించే రిపబ్లికన్ల పాలనలో ఉన్న ప్రాంతం కూడా కాదు. అందువల్ల ఇన్వెస్టిగేషన్
జరిగితే తప్ప అసలు ఏమై ఉంటుంది అనేది మనకు తెలియదు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గన్ లాబీ ఏంటని. అమెరికాలో నేషనల్ రైఫల్ అసోసియేషన్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ గన్ లాబీ. ఇది ఫైర్ ఆర్మ్స్ ఇండస్ట్రీ, అంటే ఈ తుపాకులు తయారు చేసే పరిశ్రమకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, గన్ యూజర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంటుంది. ఈ నేషనల్ రైఫల్ అసోసియేషన్ గన్ యూజ్ను ప్రమోట్ చేసే ఒక రిక్రియేషనల్ ఆర్గనైజేషన్గా ప్రారంభమైంది. సో ది థ్రిల్ ఆఫ్ యూజింగ్ గన్ దాన్ని ప్రమోట్ చేయాలని మొదలైంది. కానీ కాలక్రమేణా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫైనాన్షియల్ లాబీగా తయారైంది. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఒకటి తమకు అంటే గన్స్ పైన ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ పెట్టవద్దు అని వాదించే రాజకీయ నాయకులకు ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ఎలక్షన్స్లో కూడా భారీగా ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఇది మొదటి రకం ఇన్ఫ్లుయెన్స్. నేరుగా తమకు అనుకూల, అమెరికాలో అవినీతికి ఒక అందమైన చట్టబద్ధమైన పేరు లాబింగ్. అంటే డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా ఉండే రాజకీయ నాయకుల్ని ఈ గన్ లాబీ ప్రమోట్ చేస్తుంటుంది. గన్ లాబీ కాదు, వాస్తవంగా అమెరికన్ కార్పొరేట్ రంగం ఆ రకంగా అమెరికన్ పాలిటిక్స్ను, పబ్లిక్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉదాహరణకు లాకీడ్ మార్టిన్ అనే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అమెరికన్ ఫారిన్ పాలసీ పైన బలమైన ప్రభావం చూపుతుంది. అందుకే అమెరికా ప్రపంచంలో ఉన్న అన్ని వార్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. కారణం ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్కు యుద్ధం వస్తేనే లాభం కనుక. యుద్ధం రాకపోతే లాకీడ్ మార్టిన్ లాంటి మిలిటరీ ఇండస్ట్రీ పూర్తిగా మూతపడుతుంది. అలాగే ఆయిల్ కార్టెల్స్ ఉంటాయి, ఎక్సాన్ మొబిల్, హాలిబర్టన్ లాంటి, వీరు కూడా ఒక పవర్ఫుల్ లాబీ. వీరు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఫారిన్ పాలసీ, స్ట్రాటజిక్ పాలసీ, ఆయిల్ ఇంట్రెస్ట్లను కాపాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతమయ్యాక అక్కడ లాభపడ్డది ఇలాంటి కంపెనీలు, హాలిబర్టన్, ఎక్సాన్ మొబిల్ లాంటివి. సో అమెరికన్ కార్పొరేట్స్ పబ్లిక్ పాలసీ పైన ఇన్ఫ్లుయెన్స్ చేయడం అమెరికాలో సహజం. అందువల్ల ఈ నేషనల్ రైఫల్ అసోసియేషన్ ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ప్రత్యక్షంగా తమకు అనుకూల పొలిటీషియన్లను స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇది మొదటిది. రెండవది, ఇందులో గన్ యూజర్స్ కూడా లక్షల్లో ఉంటారు. ఇప్పుడు BBC కథనం చదివాను నేను ఇప్పుడే. సో అందులో అయితే అది 2023లో వచ్చిన కథనం. అందులో చెప్పింది అంటే 3 million to 5 million మెంబర్స్ ఉంటారు నేషనల్ రైఫల్ అసోసియేషన్లో. అది అంటే 30 లక్షల నుంచి 50 లక్షలు, వీళ్ళంతా ఓటర్లు. సో వీళ్ళందరూ కూడా గన్ యూజ్ను అంగీకరించి, గన్ యూజ్ను ప్రమోట్ చేసి, గన్స్ పైన ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని. మన దేశంలో ఇప్పుడు ఉదాహరణకు గన్ లైసెన్స్ కావాలంటే చాలా కష్టపడాలి. అందుకే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా గెలిచిన వాళ్ళు, చాలామంది షోకున్న వాళ్ళు మొదటిగా తీసుకునేది గన్ లైసెన్సే. ఎందుకంటే ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఉంటే గన్ ఈజీగా దొరుకుతుంది. మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా నన్ను కూడా అడిగారు, సార్ కావాలా గన్ లైసెన్స్? నాకెందుకే, పెన్ లైసెన్స్ ఉంటే చాలు, నాకు గన్ లైసెన్స్ అవసరం లేదు అని నా నవ్వుతూ. సో అందువల్ల గన్ లాబీ మనలాగా గన్స్ పైన కంట్రోల్ ఉండదు. ఆడ ఈవెన్ మెంటల్లీ అన్సౌండ్, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ కూడా గన్ లైసెన్స్ పొందుతారు. కారణం ఏంటంటే ఫ్రీడమ్ అంటారు. సెకండ్ అమెండ్మెంట్ టు ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ని ఇస్తుంది అనే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీస్తారు. సో మనకు వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ను యాక్సెప్ట్ చేయదు. మన ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలు పెట్టవచ్చు. అది భావ ప్రజ్ఞా స్వేచ్ఛ కానీ, మత స్వేచ్ఛ కానీ, నిరసన తెలిపే స్వేచ్ఛ కానీ, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ కానీ. సో అన్ని ఫ్రీడమ్స్ పైన సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని ఉంటుంది. అంటే మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, సేఫ్టీ, రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్లో భాగం. అందువల్ల మన దేశంలో ఇతరుల భద్రతకు ప్రమాదం వచ్చేలా నీ స్వేచ్ఛ ఉండే అవకాశమే లేదు. అది అమెరికన్ కాన్స్టిట్యూషన్కు చెందిన ఈ సెకండ్ అమెండ్మెంట్, అంటే ఫ్రీడమ్కి సంబంధించిన అమెండ్మెంట్ను ఒక రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ ఈ నేషనల్ రైఫల్ అసోసియేషన్ వాదించేది గన్ ఉండడం మా ఫండమెంటల్ రైట్, ప్రజల పౌరుల హక్కులని, పౌరుల స్వేచ్ఛల్ని మీరెవరు ప్రివెంట్ చేసేది, గన్ పెట్టుకోవాలా వద్దనేది పౌరుడు ఇష్టం అని. తర్వాత మోర్ గన్స్ విల్ మేక్ కంట్రీ సేఫర్ అనేది వీరి వాదన. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు
అమెరికాలో ఈ గన్ లాబీ వల్ల అత్యధికంగా లాభపడ్డ రాజకీయ నాయకుడు. అందుకే డొనాల్డ్ ట్రంప్ వాదన ఏంటంటే స్కూల్లో అమాయకులైన పిల్లలపైన టీచర్లపైన ఇష్టారాజ్యంగా ఒక ఉన్మాది పిచ్చి ఎక్కిన వాడు మెంటల్లీ రిటార్డెడ్ ఫెలో, అది కూడా మెంటల్లీ అన్సౌండ్ ఫెలో, నాట్ ఈవెన్ రిటార్డెడ్ అయితే ప్రాబ్లం లేదు పాపం, మెంటల్లీ అన్సౌండ్ ఫెలో. సో అలాంటి వాడు కాల్పులు జరిపితే నా డెమోక్రట్లోమో ఇదెక్కడ న్యాయం, ఆ చిన్నారుల ప్రాణాలు తీశాడు, ఈ గన్ లాబీ పైన చర్యలు తీసుకోవాలంటే డొనాల్డ్ ట్రంప్ వాదన ఏంటంటే తప్పు ఆ పిచ్చెక్కినటువంటి ఉన్మాది కాదు, అతని దగ్గర గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయకూడదు, టీచర్లకు చిన్నపిల్లలకు గన్ లైసెన్స్ ఇవ్వండి అని అడిగారు. సో వాళ్ళు కూడా గన్స్ పెట్టుకొని ఉంటే సేఫ్ కదా అన్నాడు. ఇంతకన్నా దుర్మార్గమైన వాదన ఏమన్నా ఉంటుందా? సో తుపాకీ పట్టుకొని విచక్షణారహితంగా ముక్కుపచ్చలారని పసిబిడ్డల్ని కాల్చి చంపిన వాడి చేతిలో గన్ను తీయకూడదు, ఉండాల్సిందే, అది వాడి ఫ్రీడము. కానీ పరిష్కారం ఏంటంటే టీచర్లు చిన్నపిల్లలు కూడా గన్లు పట్టుకోవాలని, అంటే స్కూల్ బ్యాగ్తో పాటు గన్ పట్టుకొని వెళ్ళాలి. ఇది డొనాల్డ్ ట్రంప్ రాజనీతి. ఇది పబ్లిక్గా ట్రంప్ చేసిన వ్యాఖ్య, మీరు గూగుల్లో కూడా కొడితే వస్తుంది ట్రంప్ ఈ మాట అన్నాడని. సో ఇలా రిపబ్లికన్ సెనేటర్లు, ముఖ్యంగా రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ చాలా బలంగా ఈ ఫైర్ ఆర్మ్స్ ఇండస్ట్రీకి మద్దతుగా ఉంటారు. సో అమెరికా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, సివిల్ టెక్నాలజీ, ఇన్నోవేషను, సైన్స్, ఫ్రీడమ్ ఫర్ ఎంటర్ప్రైజ్, ఇవన్నీ కరెక్ట్. కానీ అదే ఇట్స్ ఎ గ్రేట్ నాలెడ్జ్ సెంటర్. కానీ అదే సమయంలో అమెరికా ప్రభుత్వం పైన, అమెరికా రాజకీయాలపైన ఈ పారిశ్రామిక కార్పొరేట్ లాబీస్, అది మిలిటరీ ఇండస్ట్రీ కావచ్చు, అది గన్ ఇండస్ట్రీ కావచ్చు, అది ఆయిల్ కార్టెల్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ప్రభావం చేసి అమెరికా ఫారిన్ పాలసీని, అమెరికన్ డొమెస్టిక్ పాలసీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి. అందువల్ల అంత త్వరగా అమెరికా ఈ గన్ వాయిల్ నుంచి విముక్తి పొందుతుంది అని నమ్మలేం మనం.